మనకి ఏది ఉందో దాంతో తృప్తిగా ఉండడం మానేసి ఎదుటి వాళ్ళకి ఎవరికో ఉందని ఏడుస్తూ ఉంటాం మనం. దీన్నే అసూయ అంటారు. ఇవాళ ప్రపంచంలో పెద్ద వ్యాధి ఏమిటంటే అసూయ. అంతకంటే పెద్ద వ్యాధి ఏమిటంటే ఒంటరితనం. ఇవాళ చాలా మందిని బాధిస్తున్న జబ్బు ఒంటరితనం. ఆ ఒంటరితనానికి మొదటి పద్యంలో సమాధానం చెప్పాడు కోలుపెద్ది వెంకటరాజకి. భగవంతుడనే వెలుగు నీలో ఉండగా దాన్ని వెతికే ప్రయత్నం చేయవయ్యా, ఒంటరిని ఎందుకు అనుకుంటావు? ఒంటరిగా ఉన్నవాడికే ఆ వెతకడం సాధ్యం. అంతర్ముఖ సమారాధ్య. మీరు లలితా సహస్రం మొత్తం చదవండి, ఓసారి పరిశోధనాత్మకంగా చదవండి. పుణ్యం. మనలో చాలా మంది మనకి ఏది ఉందో దాంతో తృప్తిగా ఉండడం మానేసి ఎదుటి వాళ్ళకి ఎవరికో ఉందని ఏడుస్తూ ఉంటాం మనం. దీన్నే అసూయ అంటారు. ఇవాళ ప్రపంచంలో పెద్ద వ్యాధి ఏమిటంటే అసూయ.